ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈయనని దయ్యన్న అంటారు. ఊరికి దొర మంచి పేరు ఉన్నది. ఈ ఊరికేనా మీరు ఫస్ట్ సర్పంచ్? నేను సర్పంచ్ కాదు, సొసైటీ ప్రెసిడెంట్. అదృష్టం కూడా కలిసి వస్తేనే వరుసగా 6 సార్లు అవ్వడం అనేది జరుగుతుంది. మేము ఉన్నప్పుడు కూడా గెలిపించారు, కాంగ్రెస్ మేము ఉన్నప్పుడు కూడా గెలిచాము. ఇలాంటి వ్యక్తి బర్త్ అయితే అడ్వాంటేజ్లు ఎక్కువ ఉంటాయి అంటారా, డిసడ్వాంటేజ్లు ఎక్కువ ఉంటాయి? టైమే లేకపోతాం. బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. తెలంగాణ ఇట్లా చూస్తామని ఎప్పుడైనా అనుకున్నామా అసలు? కానీ ఓ రేంజ్ మించిపోయింది. బాబ్లీ ప్రాజెక్ట్ లో చాలా మీ కృషి చాలా ఉంది దానిపైన. మహారాష్ట్ర పోలీసు వాళ్ళు కొట్టి ఉన్నాను. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటారు మీరు? అలా ఉండే మన రాష్ట్ర బడ్జెట్ అంతనో తెలంగాణ నుంచి వస్తాయి, ఆ బడ్జెట్ అంతా ఆంధ్రాలో ఖర్చు పెట్టేది. ఈ గుట్ట కిందనట మీకు మస్తు జాగుండేనట, అమ్మిర్రట. దాదాపు 500 ఎకరాలు ఉండే. మా ఫాదర్ అమ్మిండు, నేను అమ్మిన. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇలాంటి పథకాన్ని కూడా మీరు చాలా స్మార్ట్గా అమలు చేస్తారు ఊర్లల్లో అని చెప్పేసి నేను. ఆ ఎంజం చూసి రాజశేఖర రెడ్డి కొంత నా స్ఫూర్తి కూడా దయాకర్ రావు. పార్టీ మొత్తం ఖాళీ చేసింది దయాకర్ అన్ననే. అప్పుడు తెలుగుదేశం వదిలిపెట్టాలంటే కొంత ఫీల్ అయినా. ఒక నాయకుడు గొప్ప నాయకుడు అవ్వాలంటే కంచుగోడలో మీరు ఒక పిల్లరు. ఈ మధ్యరాత్రి 1 గంటకు హరిప్రసాద్ ఏదైనా వచ్చిందంటే మధ్యరాత్రి 1 గంటకు నా ఇంటికి వస్తాడు. ఇంత ఎదుగుదల చూడాలంటే ఫస్ట్ మీరు ఎంతో డౌన్ ఫాల్ చూసి ఉండాలి. నేను 10 జాకెట్లు ఇప్పటివరకు కుట్టిన, ఆ 10 జాకెట్ల పైసలు నేను నామినేషన్కి ఇస్తాను పట్టని ఇచ్చి కాలు మొక్కిపోయి. ప్రతి ఎమ్మెల్యే కెనాట్ బి అ లీడర్ అనేది నిజంగా సింప్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అన్న విషయం మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది నిజంగా. నమస్తే. ఈరోజు నేను వచ్చేసిన వరంగల్ ఉన్న పర్వతగిరికి. అయితే పర్వతగిరికి ఎందుకు వచ్చిన అన్న ముచ్చట చెప్పాలి కదా మొదలు. మరి ఈరోజు ఆవాజ్ తెలంగాణలో దయన్నతోని మాట్లాడడానికి వచ్చిన. ఎస్, మరి ఆ దయన్న దొరుకుతలేడు అబ్బా. అసలు నిజంగా చెప్తున్నా కదా, హనుమకొండలో ఇంటికి పోయినుంటి. ఇంటికి పోతేనేమో సారు ఎవరినో పరామర్శించడానికి పోయిందంట, ఎవరికో బాగలేదంట పాపం వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళకి, అటు పోయిండు. సరే ఇక ఫోన్ చేసి మళ్ళీ ఇగో నేను గీడికి వస్తున్నా, ఇక్కడికి వచ్చేసేయండి అన్నారు. మరి సారుల్లో ఇది ఫామ్ హౌస్ అనుకుంటా, చాలా అద్భుతంగా ఉంది. సరే అంతలోపు మీకు ఒకసారి ఫామ్ హౌస్ చూపించేద్దాము. మరి దయన్న ఫామ్ హౌస్ అంటే ఎంత చల్లగా ఉంటుంది, ఏం కథ అదంతా మీరు చూసేద్దురు. దాని తర్వాత దయన్న వచ్చినాక మనమే రిసీవ్ చేసుకుందాం. రండి. చూసిండ్రా, అస్సలు అద్భుతంగా ఉంది. ప్రకృతిలో ఉండడం బాగా ఇష్టం కావచ్చు ఎర్రబెల్లి దయాకర్ రావు సార్కి. అందుకోసం ఇక్కడ కట్టించుకున్నాం ఫామ్ హౌస్. పాత స్టైల్లో ఇల్లు, మాకు పెంకులు. సరే ఇల్లు చూపిస్తా. ఎందుకు వచ్చిన ఇడికి అన్న ముచ్చలు చెప్తున్నాను కదా, చెప్పాను కదా. ఆవాజ్ తెలంగాణ అని ఎవరెవరి ప్రచారాలు ఎట్లా సాగుతున్నాయి, వాళ్ళు ప్రజలకు ఇప్పుడు వరకు చేసింది ఏంది, ప్రజలు చెయ్యలేదు అని అంటున్నది ఏంది, అది నిజమా అబద్ధమా, మరి నాయకులు చెప్తున్నది ఏంది, ఇవన్నీ ముచ్చట్లు టాలీ చేసి ఓసారి చూసి ఏంది పరిస్థితి, ఇంకేమేం ప్రామిసెస్ ఉన్నాయి, ఇంకా ఎంతవరకు పని చేసిండ్రు, ఈ నాయకులకి ఎంతవరకు ఓటేస్తారు, ఇలాంటి ఒక చిన్నపాటి సర్వే లాంటిది అన్నట్టు మన ప్రోగ్రామ్. మరి ముందు లోపల ఎవరు ఉన్నారో వాళ్ళకి మాట్లాడదాం. సార్ వచ్చేలోపు ఇంట్లో అందరినీ గదిలిచ్చేసి చెప్పాం. నమస్తే అన్న. నమస్తే, బాగున్నారా? బాగుంది. ఏం చేస్తారు మీరు? ఇలా వంట చేస్తారా? చాలా మంది ఉన్నట్టున్నారు. మీరు అందరు ఇన్నే పని చేస్తారా? అమ్మకు తగ్గట్టు అయ్యకు తగ్గట్టు ఉన్నారు మీరు అందరూ కూడా మంచిగా. సరే, ఇంతకీ మరి దయన్న అంటే ఇప్పుడు మామూలుగా ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈయనని దయన్న అంటారు. ఎందుకు అంటే ఈ ఊరికి దొర మంచి పేరు ఉన్నది. అంటే దయగలిగినోడనా? అంతేనా? వెరీ నైస్. మరి అంతే దయగా మిమ్మల్ని కూడా చూస్తాడా? ఇష్టం ఆయన దేవుడేనా?
ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు మనుషులం కదా, మనం అందరికీ కష్టాలు వస్తుంటాయి, మరి కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఆదుకున్న ఏదన్నా ఉంటే చెప్పుండ్రు నాకు. ఆదుకున్నారు మేడం. ఎట్లా? మమ్మల్ని ఏ ప్రాబ్లం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం ఉన్నా, ఏ పైసల విషయంలో అన్నిట్లో ఆదుకుంటారు. అవునా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మీరు? 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నారు? అప్పటి నుంచి సార్ మేడం వాళ్ళతో. ఓఫో. మీరండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయింది. అమ్మ నువ్వెప్పటి నుంచి ఉన్నావు? 50 ఏళ్ళకి వచ్చింది. మీ పిల్లల్ని మర్చిపోయి ఉంటావు ఇక నువ్వు. సార్ వచ్చిన తర్వాత మనం ముచ్చట పెట్టుకుంటా మంచిగా తినేసి బయటికి పోయి ప్రచారం ఎట్లా సాగుతుంది, ఏం కథ, ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడేటందుకు వచ్చిన నేను. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తా, మీరు మీ వంట చేసుకుంటారు. ఓకే. సార్ మరి ఈ ఊరికేనా మీరు ఫస్ట్ సర్పంచ్? నేను సర్పంచ్ కాదు, సొసైటీ ప్రెసిడెంట్. మా ఫాదర్ 35 ఇయర్స్ ఇనామస్ సర్పంచ్. ఓకే, మీ ఫాదర్ సర్పంచ్, నేను సొసైటీ ప్రెసిడెంట్. సొసైటీ ప్రెసిడెంట్ ఉండే మీరు. తర్వాత డీసీసీ బ్యాంక్ ప్రెసిడెంట్. అట్లా మెల్లమెల్లగా ఎదుగుకుంటే ఈ రోజు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యే, మినిస్టర్, అసలు మామూలు కాదు, ఎంపీ ఒకసారి. అసలు ఈ ఘనత అనేది నిజంగా అంత ఈజీగా అందరికీ దక్కదు. ఎంతో కష్టపడ్డా కూడా అదృష్టం కూడా కలిసి వస్తేనే వరుసగా 6 సార్లు అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే డైరెక్ట్గా జనాలు ఎన్నుకోబడతారు కాబట్టి, జనాలు ఎన్నుకుంటారు కాబట్టి చాలా కష్టం, టఫ్ ఇది. కానీ ప్రతిసారి కూడా జనాల మధ్యలో అదొక మంచి పేరుని, దయాకర్ అన్న అంటే దయన్న, మా అన్న అనిపించుకునే తీరుగా. కష్టకాలంలో కూడా గెలిపించారు. కష్టకాలం టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా గెలిపించారు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా గెలిచారు. అంటే పార్టీ ఏదైనా సరే దయన్న ఒక్కడే అంటారు మీరు, అంతేనా? వండర్ఫుల్ సార్. సరే ఫస్ట్ తినుండ్రు మీరు, తిన్న తర్వాత మనము మళ్ళీ స్టార్ట్ చేద్దాం ముచ్చట. సార్ ఇప్పుడు అన్న వంట చేస్తుందా అమ్మ? వంట చేయరాదా సార్? చదువుతున్నప్పుడు కొద్దిగా ఏదో ఆమ్లెట్ పప్పు అట్లా. ఓ ఆమ్లెట్ పప్పు ఇప్పుడు నేను చేసి పెట్టిండా? ఎప్పుడు లేదా? ఓసారి చేపిద్దాం, అయితే మనం ట్రై చేద్దాం. మరి ఇప్పుడు ఊర్లల్లో ఈ సమయంలో తిరుగుతుంటే రకరకాల ప్రాబ్లమ్స్తో పాటు మీరు చేసిన పనులకి వాళ్ళ సంతోషము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా మీరు. సంతోషం ఉంటుంది, వ్యతిరేక ఉన్నోళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళు కూడా వేరే తీరుగా మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇది అవకాశం చూసుకోండి. రెండు చూస్తుంటారు ఇక. రెండు చూస్తారు. కానీ డైరెక్ట్ గ్రౌండ్లో తిరిగి ఇవన్నీ చూడాలంటే నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. 80% సార్ బాగా చేసిందంటారు, 20% కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఏదో వచ్చి మాట్లాడతా ఉంటారు, కానీ తెచ్చగొడతారు. సో ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో కొంచెం ఏది మీ తర్వాత ఏది కొంచెం స్ట్రాంగ్? కాంగ్రెస్ ఉంటుంది. ఏమైనా పోటీస్తారంటారా ఈసారి వాళ్ళు? చూద్దాం తర్వాత, పబ్లిక్ ఉద్దేశం బట్టి చూద్దామంటారా? కానీ మేము ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే సార్, 2019 నుంచి అనుకుంటా మీకు అపోనెంట్ నిలబడ్డోళ్ళు ఆ ఒకసారే పర్మిషన్ అవుతారు, తర్వాత మళ్ళీ నిలబడలేరా, వాళ్ళకి టికెట్లు ఇస్తలేరా, అసలు ఏదో పరిస్థితి పట్టం లేకుండా పోతున్నారు. ఏంటంటారు, ఇది బి ఎఫెక్టా లేకుంటే వాళ్ళకే ఏమన్నా ఉందంటారా? నిలబడ్డోళ్ళు మళ్ళీ నా గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయిపోతారు, వాళ్ళంతా వాళ్ళే బ్యాక్ అయిపోతారు. మీరేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా, అవసరం లేదంటారు. అవసరం లేదు. నేను మామూలుగా యూఎస్కి పోతుంటుంది రెగ్యులర్గా, అప్పుడప్పుడు యూఎస్కి పోయినప్పుడు మీ ఊరోళ్ళు ఎవరైనా కలుస్తారు కదా, మీ విలేజ్ వాళ్ళు, మీ దోస్తులు చాలా మంది ఉంటారు అన్నారు కదా, మొత్తం అక్కడి నుంచి మనకి ఫండింగ్ అని కూడా అన్నారు కదా లాస్ట్ టైం. సో మరి వాళ్ళందరూ ఇలాంటి టైంలో ప్రచారానికి మీతో కలిసి నడవడానికి వస్తారా ఊరికి? కలిసి నడుస్తారా? ఇక్కడ కూడా ర్యాలీ తీస్తారా? 300 కార్లు పెట్టి కలిసిపోతారు. సో మరి ఒక నాయకుడు కదా, ఇప్పుడు ఆయన ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి జనాల మధ్యలో, ఇలాంటి వ్యక్తి భర్త అయితే అడ్వాంటేజ్లు ఎక్కువ ఉంటాయి అంటారా, డిసడ్వాంటేజ్లు ఎక్కువ ఉంటాయి? రెండు ఉంటాయి కదా. రెండు ఉంటాయి, ఏవి ఎక్కువ? అడ్వాంటేజ్లు ఉంటాయి, ఒక్కొక్క సమయాన్ని బట్టి. చూసారా, మిమ్మల్ని మిస్ అవుతుంది మేడం. మిస్ అయింది, ఫ్యామిలీని కూడా కొంచెం మిస్ అవుతున్నాం. పిల్లలు, మనవరాలు, మనవడు,
టైమే లేకపోతున్నాం. బాధ అనిపిస్తుందా? అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఈ టైంలో ఎంత పెద్ద రాజు అయినా ఎవరైనా కూడా అల్టిమేట్గా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మా మనవరాలు అమెరికా నుంచి ఫోన్ చేస్తుంది, తాత ఏంది పోయినప్పుడల్లా వాళ్ళకి టైం ఇస్తలేనే బాధ వస్తుంది. మనోడు ఫోన్ చేస్తాడు, మనవరాలు ఫోన్ చేస్తారు, బాధే అనిపిస్తుంది. ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నా వాళ్ళతో. మరి పిల్లల సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సార్ మీకు? మీ పిల్లలు నాకు అవుట్లెట్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. తాత అనేది బాగా మనవాళ్ళు మనవరాజు అంటే ఎవరైనా అంటే కన్న పిల్లల కన్నా కూడా ఆ వడ్డీ అంటారు చూసినా, ఆ నెక్స్ట్ ఉంటే మనవాళ్ళు మనవరాలు అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది అంటారు. మీరు కూడా అదే చూపిస్తున్నారు. పిల్లలు ఎక్కడ కూడా మా పిల్లలు మా తాత మంత్రినో మా కొడుకు కానీ బిడ్డ కానీ ఏడో చెప్పుకోరు. జనాలందరూ మీ ఒక్కరి పేరు చెప్పుకొని ఎంతమంది ఇదిగా ఫీల్ అవుతారు అంటే గర్వంగా, రే మావుడు, మా మనిషి, మా ఊరైనా అని చెప్పేసి. సో అలాంటి ఒక బిడ్డగా ఎదిగిర్రు మీరు ఊరికి. ఇక్కడ మన జిల్లాల వరంగల్లో నన్ను మంత్రి, దయాకర్ రావు, ఎమ్మెల్యే అని అన్నారు. దైన 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 దైన. దసరా రోజు అంటే పండుగ ఎట్లుంటుంది సార్? మీరు ఏమేమి చేస్తారు అసలు? ఏం లేదు, అలా పుట్టి బొడ్రాయి దగ్గర పూజ ఉంటుంది, ఇక్కడ జమ్మి దగ్గర పూజ ఉంటుంది, తర్వాత రావణాసురు వధ ఉంటుంది. రావణాసురు వధ అయినాక వాళ్ళ తొర్రూరు పోతాం, మంచి వరంగల్ పోతాడు. నాకు మొదటి నుంచి ఉన్న ఒక 30 ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ నుంచి చెప్పాను. కానీ నిజంగా ప్రచారం అప్పుడు చాలా కష్టపడతారు నాయకులని నేను విన్నా. కొంతమంది చూస్తే కూడా అనిపిస్తుంది పాపం ఆ 2-3 నెలలు మొత్తం నల్లగా అయిపోతారు. ఇప్పుడు కాలేదా నల్లగా? కొంచెం ఎర్రగా నల్లగా. ఈ టైంలో ఈ ప్రచారం టైంలో చాలా ఇబ్బంది పడ్డది ఏదన్నా ఉంది సార్? ఇబ్బంది ఏం లేదు. ప్రజలు 80% ఎక్కడన్నా ఒక విలేజ్లో ఖాళీ పట్టుకొని ఇది కాదు కాలేదు అన్నప్పుడు బాధపడతాం. అయినవి చెప్పరు. అంటే ఒక 9 అయ్యి ఒకటి కాకుండా కాందే పట్టుకొని ఆ విలేజ్ మొత్తం నేను రాకముందు అధ్వానంగా ఉండే. రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, షెడ్లు. ఇంకెక్కడ చిన్న రోడ్ అయిపోతే ఈ రోడ్ చేయలేదు. కానీ మీ అపోనెంట్ ఝాన్సీ గారు అన్నారు కదా, దయాకరణ వచ్చిన తర్వాత మొత్తం 60 ఏళ్ళు వెనక పోయింది మొత్తం అంతా కూడా కాన్స్టిట్యుయెన్సీ అని. వచ్చిన రోజు మొత్తం డెవలప్ బాగా చెప్పింది. వచ్చిన రోజు తర్వాత ఎవరు నేర్పించిందో మాట మార్చింది. కానీ నిజంగా చూసిన అసలు మీ భార్యకు మీరంటే ఎంత ప్రేమను అసలు అననిస్తలేదు. నేను అన్నానో లేదో మీరు చెప్పుడు దూరం టక్కులు ఎత్తుకొని ఆన్సర్ చెప్పేసిస్తుంది. మరి మీరు యాక్టివ్గా పాలిటిక్స్లో పాల్గొన్నది అంటే ఒక మంచిగా ఒక లెవెల్కి పెరిగి ఎమ్మెల్యే అయ్యింది మాత్రం మేము కాలు పెట్టుతున్నానంటే ఇంట్లో. అంతకుముందు మా ఫాదరు కూడా సీనియర్ లీడరే కదా. మా ఫాదర్ని చూసి నేను నేర్చుకున్నా. ఆమె కష్టం కూడా నాకు అక్కడికి వచ్చింది. అడుగుపెట్టుడు అనేది కాకుండా ఆమె కష్టం కూడా మా ఫాదర్దే. ఇది అదృష్టం నమ్మరు మీరు. ఫాదర్ కష్టం నాకు కలిసి వచ్చింది. ఫాదర్ బయట పోయి జనాల కోసం సర్వీస్ అని చెప్పి తిరుగుతూ ఉంటే మరి ఏమంటుండే ఇంటికి వచ్చిన ఎందుకు మనం ఏదైనా చేసుకోవాలనేది మదర్ అంటుంది, ఫాదర్ ప్రోత్సహిస్తుంది. సో యాక్చువల్గా మీ ఫాదర్ బాగా కష్టపడ్డారు కదా సార్. ఇట్లా యాక్చువల్గా నేను విన్నది ఏంటి అని అంటే మీ ఫాదర్కి అపోనెంట్కి ఇద్దరికి టై అయినప్పుడు ఎలక్షన్స్లో టాస్ వేసిర్రంట కదా సార్. ఇది ఫాదర్ ఏం చేసిందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ సంత ఎన్నికలేని ఇప్పుడు వరంగల్ జిల్లాలో 5-6 ఉంటాయి పెద్ద అన్నట్టు. ఎమ్మెల్యే కంటే ఎక్కువ పోస్ట్ అది. ఫాదర్ సర్పంచ్లే నిలబడాలి, సర్పంచ్లు కలిసి ఓట్లేయాలి. మా ఫాదర్ కాంటాక్ట్ చేసింది దానికి. కాంగ్రెస్ పార్టీలనే గ్రూపులు. మా ఫాదర్కి ఒక టికెట్ ఇచ్చిండు, ఫాదర్ని సపోర్ట్ చేసాం కాంగ్రెస్. ఇంకో రైవల్ క్యాండిడేట్ని పెట్టిండు. మా ఫాదరుకి సన్మానం పడ్డాయి టాస్. ఇప్పుడు 60 ఏళ్ళ కింద అన్నట్టు. అసలు నేను ఎప్పుడు ఏం తెచ్చారు ఇట్లా టాస్ కూడా చెప్తారని. అంటే పాలిటిక్స్ ఎట్లుండేవనేది చాలా మందికి ఐడియా ఉండేది కాదు బేసిక్గా. సో అప్పుడు కూడా ఇదే పాలిటిక్స్లో మళ్ళీ పాలిటిక్స్ వాటిలో ఇద్దరు సమానంగా గెలిస్తే ఇద్దరికి ఏం చేయాలి, ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలనేది ఆలోచించలేదు. అంటే టాస్ వేస్తుంది దాంట్లో. సర్పంచ్లు కదా, ఎలక్షన్సే కదా. ఆ టాస్లో ఓడిపోయినా టాస్లో ఓడిపోయింది. పొలిటికల్గా కలిసి రాలేదు. వరంగల్ తాలూకా ఎల్ఎంబి చైర్మన్ చేసిండు, ల్యాండ్ బ్యాంక్ చైర్మన్, సర్పంచ్గా చేసిండు. ఆయనకు కాంగ్రెస్ పార్టీనే ఒక గుంపు తొక్కింది. అప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ మీద బాగా కసి పెరిగింది చిన్నప్పటి నుంచి కూడా. దాంతో కాంగ్రెస్ పార్టీ అంటే బాగా ఇష్టం, కానీ ఈ రాజకీయాలకు నచ్చక నాతోటి తెలుగుదేశానికి వచ్చినప్పుడు. డాడీ ఎప్పుడు వరకు ఉండే? మీరు ఎమ్మెల్యే అయినంత వరకు ఉండేనా? సర్పంచ్ ఉండే. మీరు ఎమ్మెల్యే అయినప్పుడు వరకు నాన్నగారు ఉండేనా? ఉండే. రెండోసారి ఎమ్మెల్యే ఆయన సంతోషపడ్డది అక్కడనే. తన కొడుకు తన కడుపులో పుట్టినోడు ఎమ్మెల్యే అయిన మొదటిసారి గెలిచిన సంతోషపడ్డాడు, రెండోసారి గెలిచిన ఉన్నాడు. నేను విప్ అయినా
హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక చనిపోతా అన్నాక దాన్ని పిలిచిండు అందరు ఫ్యామిలీ మెంబర్స్. వీరు ఎట్లయినా తతిమూలు బతుకుతారు కానీ మా దయాకర్దే కష్టం ఉన్నది. ఎందుకు డాడీ అంటే నువ్వు ఎమ్మెల్యే అయినా డాడీ నీ దగ్గర పైసలు ఉంటే ఆగాయి, మొత్తం ఫైనాన్స్ అంతా నువ్వు కథం చేస్తావు, ఇప్పటికే భూములు అమ్మినావు, నువ్వు ఎట్లా బతావు అని బాధపడ్డాడు. తెల్లారి చనిపోయాడు. మొత్తం పైసలన్నీ వృధానా లేకపోతే సర్వీసా? పంచడం అంటే ఏ అలవాట్లు లేవు, చెడు అలవాట్లు ఏం లేవు. ఒకసారి మీరు ఈ రాజకీయాలు కొనసాగించడానికి మేడం నగలు కూడా తీసుకుపోయి అమ్మారు, ప్రజల సేవ కోసం అమ్మేసిండ్రు నిజంగా. ఫస్ట్ ఎమ్మెల్యే అప్పుడు తన చిన్న ఏజ్ 24 years అంతే, 25 years 26 years అప్పుడు అన్ని భూములు ల్యాండ్స్ ఉన్నాయి కానీ మనకు నెట్ క్యాష్ ఉండదు కదా అప్పుడు. అమ్మ కూడా తీసి ఇచ్చేసింది. నన్ను ఏమడగలేదు. మామూలు ఆడవాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది సార్ బంగారం అంటే, తీసేయాలంటే ఎంత పెద్ద మనసు కావాలి. అంటే అప్పుడు చిన్న ఏజ్ కనకన్న సీనియర్స్ ఉంటున్నారు ఆపోజిషన్లో. అంటే 24 ఏళ్ళు అనేది 26 ఏదైనా సరే 20లలో ఉన్న ఏజ్ అనేది మంచి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు ఎవరైనా. సినిమాలకు పోవాలి, కొత్తగా పెళ్ళి అయితే భార్యతో మంచిగా ఎటైనా షికారు పోవాలి, ఇట్లుంటుంది లైఫ్. కానీ మీకేమి ఇట్లా పాలిటిక్స్, సర్వీసు ఇవన్నీ పట్టుకుని వాళ్ళ డాడీ అలవాటు అయిపోయింది. మా డాడీకి రాజకీయాలకు రావాలని ఇంట్రెస్ట్ ఏం లేదు, నన్ను డాక్టర్ చదివేయాలనేది ఉండేది. నాకెందుకో పాలిటిక్స్ మీదనే ఉన్నది, ఎడ్యుకేషన్ అనేది ఇంట్రెస్ట్ లేదు. మొత్తం మీద మీరు అనుకున్నదే సాధించిండ్రు. సో మరి ఈ రోజు మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి సార్? లంచ్ తర్వాత మా జమ్మి పూజ ఉంటుంది, రామనాసురు వదలు ఉంటాయి. మీ ఊర్లో పండగ ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తారు అనేది మొత్తం నాకు కళ్ళు కట్టినట్టు చూపించబోతున్నారు కదా. తెలంగాణ ఇట్లా చూస్తామని ఎప్పుడైనా అనుకున్నామా అసలు? కానీ ఒక రేంజ్ అది కదా అసలు కావాల్సింది. బోటింగ్ కూడా ఉన్నట్టుంది కదా సార్ ఇలా, బోటింగ్ టూరిజం ప్లేసెస్. ఎంతమంది వస్తుండొచ్చు సార్ ఈ గుడికి? రోజుకు 2-3 వేల మంది వస్తారట. 2-3 వేల మంది వస్తారు. ఇది మూతబడ్డ టెంపుల్, కింద ఉండే మూతబడ్డ టెంపుల్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. రామ్మోహన్ గారు దీనికి సలహా ఇచ్చాడు. గుళ్ళు అంటే ఎందుకు అంత ప్రేమ మరి? పురాతనమైన టెంపుల్ని బట్టి చరిత్ర ఉన్నది, ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకో మనసులు నాకు భగవంతుడు అట్లా కల్పించుంటూ పట్టించుకున్నా. మా దగ్గర శివాలయాలు, కాకతీరాలు కట్టినాయి. అదే తిరిగా వాల్మీకి నివసించే రామాయణం రాసిండు, భాగవతం రాసిన కవి సోమనాథుడు, సన్నూళ్ళ వెంకటేశ్వర స్వామి టెంపుల్, మానకొండ గుట్టలు, ఇవన్నీ పెద్ద పెద్ద 6000 సంవత్సరాల కింది. ప్రతి దానికో చరిత్ర ఉన్నది. పురాతనం ఎవరు పట్టించుకోలేదు. వాటిని అన్నింటినీ ఇప్పుడు దాన్ని రీమోడల్ దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టి. వండర్ఫుల్. కానీ మీరు కూడా ప్రతి సంవత్సరం గుళ్ళు బాగా తిరుగుతారు కదా సార్? షిరిడి పోతారు, అన్నవరం పోతారు, తిరుపతి పోతారు, ఇట్లా బాగా మీకు భక్తితోటే కదా చేసేది. భక్తితోటే ఏదో మనకు భగవంతుడు ఇచ్చిన దానికి చెయ్యాలి కదా అంటారా? కానీ ముందు ఈ రిజర్వాయర్ ఈ నీళ్లు చూస్తే నాకు గుర్తుకొచ్చింది సార్, మీరు ఈ బాబ్లీ ప్రాజెక్ట్లో చాలా మీ కృషి చాలా ఉంది దానిపైన. మహారాష్ట్ర పోలీసులు కొట్టి ఉన్నాను. నేను కోర్టుకు పోతే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఒక 3 months నీళ్ళు వదిలిపెట్టాలని. ఓకే, నా కేసు ఆధారంగా ఆ 3 months కూడా సరిగ్గా ఇవ్వపోయేది. తర్వాత కేసీఆర్ గారు పాపం అద్భుతంగా కాళేశ్వరం కట్టిన తర్వాత ఆ వాటర్ ఇప్పుడు ఫుల్. దాని తర్వాత మీరు టీడీపీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఈ డెవలప్మెంట్కి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉమ్మడి తెలంగాణకి లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటారు? మీరు అలా ఉండే మనకు మొత్తం ఆంధ్రలో మన ఫండ్స్ అన్ని తీసుకుపోయేది, తెలంగాణకు ఖర్చు పెట్టకపోయేది. ఏదో ఎంబడిపడి నేనే నా అసంటోడు ఎంబడిపడి లొల్లి పెట్టుకుంటే అప్పుడు ఏదో కొద్దిగా ఒప్పించేది. రొటీన్గా మనకేం తెలంగాణకి ఇవ్వకపోయేది. రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎవరైనా కొద్దిగా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కొంత ఆలోచించేది, పబ్లిక్ మూడం బట్టి చేసేది. కానీ వీళ్ళిద్దరూ మొత్తం ఫండ్స్ అన్నట్టే డైవర్ట్ చేసిండ్రు.
ఇక మన ఫండ్స్ అన్నీ రాష్ట్ర బడ్జెట్ అంతనో తెలంగాణ నుంచి వస్తాయి, ఆ బడ్జెట్ అంతా ఆంధ్రాలో ఖర్చు పెట్టేది. తెలంగాణ కోసం కూడా అంటే సెపరేట్ స్టేట్ కోసం మీరు టీడీపీలో ఉన్నప్పుడు మస్తు కుస్తీ పడ్డారు. అసలు ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నదే టీడీపీ నుంచి మీరు అని నేను. అంటే నేను చంద్రబాబు దగ్గర పట్టుబట్టి తెలంగాణ కోసం లెటర్ ఇప్పించాను. ఇవ్వకపోతే మేము దాదాపు అప్పుడు 15 మంది ఎమ్మెల్యేలు మేము వెళ్ళిపోతాం అంటే బెదిరికి భయపడి మాకు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చాను. ఓకే, ఆయన ఇష్టం ఉన్నాడా ఇష్టం లేదా అనేది పక్క పెట్టు, మేము లొల్లి పెట్టడం వల్లనే ఇచ్చిండు. సరే, దాంతో కూడా కొంత తెలంగాణ ఇచ్చేందుకు అనుకూలమైంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది కదా అని కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపెట్టింది. కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడు. మీరు కోతులను తీసుకుపోయి కాపాడుతున్నారట, అడవులకు దోలుతున్నారట కోతులని. ఇదేం పంచాది ఇది? కోతులు మనం చంపలేం కానీ ఆ కోతులను చంపించడం కంటే అది మంచి పద్ధతి కాదు. దేవుడు రూపంలో ఆంజనేయుడు అని మనం మొక్కుతాం. ఆ కోతులందరినీ కూడా పట్టించి ఆ ఏటు నాగరం ఫారెస్టులతో మాట్లాడి ఎక్కడ అడిగి ఉన్నదో చూసి అక్కడ వేసే ఏర్పాటు చేస్తున్నాం. ఓకే, వాటిని అటు రక్షిస్తున్నారు, ఇటు రైతు పంటని రక్షిస్తున్నారు. అది మీ అజెండా. ఫారెస్ట్ లో ఇప్పుడు కోతులు లేవు, ఊళ్ళ మీదనే పడ్డాయి. అవును, అన్ని ఫారెస్ట్ కూడా డెవలప్ అయినాయి. ఈ రోడ్ల ఈ లెఫ్ట్ సైడ్ ఒక గుట్ట వస్తుంది కదా సార్, దాని పేరు ఏమో ఉన్నది, గోట్లగొండ గుట్ట. ఈ గుట్ట కిందనట మీకు మస్తు జాగుండేనట, అమ్మిర్రట. దాదాపు 500 ఎకరాలు ఉండే. మా ఫాదర్ అమ్మిండు, నేను అమ్మినా. ఇదంతా పురాతన మా తాతల నుంచి, అమ్మమ్మల నుంచి, నాన్నమ్మల నుంచి వచ్చిన ఆస్తులు. కొంతమందికి పంచి పెట్టిరట, కొంతమందికి అప్పుడు మా బాపే ఇచ్చిండు. దాదాపు ఏళ్ళ తరబడి మాకు జీతాలు ఉన్న వాళ్ళందరికీ మంచి అప్పుడు 2 ఎకరాలు వాళ్ళకు ఇవ్వటం జరిగింది. అమ్మినప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చిండు. సో ఈ పంచి పెట్టుడు ఏంది సార్? ఎవరన్నా పిల్లలకు పంచుకుంటారు కానీ మీరేందో జనాలందరికీ నుంచి వాళ్ళు మా దగ్గర జీతాలు ఉన్నారు కాబట్టి మేము భూమి అమ్ముతున్నాం. ఓకే, భూమి అమ్మినప్పుడు వాళ్ళకు కూడా మనిషి 2 ఎకరాలు 2 ఎకరాలు ఇవ్వటం జరిగింది. ఎంత కోయిన ఉండే సార్ అది? ఎట్లా ఇప్పుడు ఎంత లేదన్నా 30 లక్షలకు ఎకరం. 30 లక్షలకు ఎకరం. మీరు కొన్నప్పుడు ఎంత ఉండేనో అది? నేను కొనలేదు, అది తాతల నుంచి వచ్చింది. అండ్ ఇంకోటి మీ కాన్స్టిట్యుయెన్సీలో చాలా మందికి డ్రైవింగ్ నేర్పిస్తారట. మీరు డ్రైవింగ్ నేర్పించి డ్రైవింగ్ లైసెన్స్ నేను రోడ్ల పంటి పోతుంటే చాలా మంది పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యాక్సిడెంట్ అవుతుంది. నేను చూసే వరకు లైసెన్స్ ఉన్నదంటే లైసెన్స్ లేదు. ఎందుకు తీసుకోలేదు అంటే ఇక నెల రోజులు తిరగాలి, 2 నెలలు తిరగాలి, 10,000 ఖర్చు వస్తుంది. అందుకనే ఆ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే యాక్సిడెంట్ అయినా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా ఇన్సూరెన్స్ రాదు, బండికి కూడా రాదు. నేను అందుకనే వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ ద్వారా ఒక 4,50,00,000 అయినాయి. మొత్తం వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించి ఇన్సూరెన్స్ చేసి హెల్మెట్లు ఇచ్చినాం 22,000 మందికి. ఇంత ప్రేమ ఎందుకు సార్ ఊరి మీద? నేను మొదటి నుంచి విలేజ్లోనే పుట్టి పెరిగిన. మా ఫాదర్ కూడా సర్పంచ్ ఉన్నాడు. మా ఫాదర్ విగ్రహం అయింది జగన్నాథ్ గారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్, ఈ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు ఎట్లుంటాయి సార్? అంటే నేను ఇది వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆరోగ్యశ్రీ లేదు, ఈ మెడికల్ క్యాంపులు గిట్లా పెట్టేది. దాదాపు ఫ్రెండ్స్ వాళ్ళ సాయంతో కోట్లు తీసుకొచ్చి కొద్దిగా పేదలకు ఆపరేషన్లు కానీ, గుండె హార్ట్ ఆపరేషన్లు కానీ, ఇట్లా లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని అన్ని ఫ్రీగా నేను చేయించేది. తర్వాత ఈ వాటర్ ప్లాంట్లు పెట్టాం. ఇవన్నీ మొన్న కరోనా పీరియడ్ వచ్చింది, దాదాపు 4,50,00,000 నా ఫ్రెండ్స్ నుంచి తీసుకొచ్చి రెమ్డీ ఇంజెక్షన్లు, ఆక్సిజన్, అదే తిరిగా మాస్కులు, వాళ్ళకు కరోనా పేషెంట్లకు కొంత ఆర్థిక సాయం, ఇవన్నీ కూడా చేసి దాదాపు 1,000-2,000 మందిని మొత్తం నేను లీడ్ తీసుకొని బతికించాను. ప్రతి ఎమ్మెల్యే కెనాట్ బి అ లీడర్ అనేది నిజంగా సింప్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అన్న విషయం మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది నిజంగా. అండ్ మీకు ప్రజలకు ఏది అవసరమో, ప్రజలు ఏదైతే బాగుపడతారో ప్రభుత్వం చేసేటి చేస్తూనే ఉంటుంది, కానీ నా సొంతంగా కూడా చేస్తారు. ప్రజలకు అవసరం. అప్పుడు మిషన్ భగీరథ లేదు, ఊళ్ళల్లో మినరల్ వాటర్ లేదు, బయట కొనుక్కొని తాగాలంటే చాలా ఇబ్బంది. అప్పుడు మినరల్ వాటర్లు పెట్టాను, మెడికల్ క్యాంపులు అవన్నీ లేవు, పెట్టాను. ఇప్పుడు మొన్న నేను ఒక మహిళలు 10వ తరగతి అయిన వాళ్ళు గ్రామాలలో విపరీతంగా ఉన్నారు. మహిళలు పాపం కూలికి పోవాలంటే ఇబ్బంది. ఏదో కేసీఆర్ జే వల్ల హాస్టల్లో సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 10వ తరగతి అయినారు. ఇట్లా కూలికి పోతాంటే చూసి నేను ఎందుకో వాళ్ళందరికీ దాదాపు 6,000 మంది అమ్మాయిలకు
మొత్తం కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పించి అవును. భోజనాలు పెట్టించి దాదాపు 17,000-18,000 ఖర్చు వస్తుంది ఒక్కొక్కటి. ఇప్పుడు మీరు టెక్స్టైల్ పార్క్ లో ఒక 20,000-30,000 మంది దాకా 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంప్లీట్ చేసి ఆపింది. 26వ తారీఖు నాడు ఇంటర్వ్యూస్ ఉండే ఆ కుట్టు మిషన్లు కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటవి కూడా ఆపించింది. అయితే ఆపొద్దాయి. మరి దీనిపైన మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తారు. వాళ్ళకి మిషన్లు ఇచ్చి స్కూల్ బట్టలు హాస్టల్ బట్టలు అన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మీద కాళ్ళ మీద నిలబడుతున్నారు. మొన్న ఒక కడివెండిలో ఒక అమ్మాయి ఎస్సీ అమ్మాయి వచ్చింది, నా దగ్గరకు వచ్చింది, తీసుకుపోయి నీ దయ వల్ల నాకు మిషన్ వచ్చింది, నేను 10 జాకెట్లు ఇప్పటివరకు కుట్టిన, ఆ 10 జాకెట్ల పైసలు నేను నామినేషన్కి ఇస్తాను పట్టని ఇచ్చి కాలు మొక్కిపోయింది. ఇప్పుడు ఆ టెక్స్టైల్ పార్క్ పనులు ఎక్కడ దాకా వచ్చినాయి? ఎప్పుడు పూర్తి అయిపోయింది? ఉద్యోగాలు ఎప్పుడు వరకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు? ఎలక్షన్ వాళ్ళు ఇప్పుడు కావాలి, వాళ్ళకి 5,000 మంది ఇచ్చే వరకు వీళ్ళు వచ్చి కంప్లీట్ చేశారు. ఓకే. మీకు ఇప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 5 గ్రామాలల్లో 2 గ్రామాల ప్రజలు కంప్లీట్ గా మీకు ఎట్లా అంటే ఇట్లా మొత్తం కంచుకోట లాంటివట కదా? రాయపడితో దాదాపు 40 years నుంచి నేను చెప్పినట్టు ఓట్లు వేస్తారు వన్ సైడ్. ఓకే, అది వన్ సైడ్ ఓటింగ్ అంతా కూడా ఈ పెద్ద ఇప్పుడు అన్ని కూడా వేస్తున్నారు. రాయపర్తి మండలం వన్ సైడ్ వేస్తున్నారు. మరి 54,000 మెజారిటీతో మీరు గెలిపిస్తున్నారు మిమ్మల్ని జనాలు అని అంటే వాళ్ళకి ఏ రేంజ్ లో మీరు దగ్గర ఉండుంటే వాళ్ళు మీ మాట వింటారు అనేది నేను ఊహించుకోగలను. నమ్మకం నేను ఒకటి ఏంటంటే దయాకరావు గారు అబద్ధాలు ఆడాడు, మోసాలు చేయడు, ఏదైనా ఉంటే ఫేర్గా ఉంటాడు, ఏమైనా ఉంటే తిడతాడు. నేను ఇది కూడా విన్నా సార్, కాన్స్టిట్యుయెన్సీలో ఎవరి దగ్గర రూపాయి చేయి ఆపి తీసుకోరట. మీరు చెయ్యి కాదు, తప్పుడు పనులు వాళ్ళు చేస్తున్నా నేను గోపడతాను. మా కార్యకర్త వచ్చి ఏదైనా తప్పుడు పనికి రిపోర్ట్ ఇచ్చినా తిట్టి ఎలా పడతాను. తప్పుడు పనులు చేయను. పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళని తీసుకొచ్చి కొట్టు, వాళ్ళని తప్పు చేయమని కూడా అధికారులకు కూడా చెప్పి ఈయన ల్యాండ్ దాని ల్యాండ్ అని కూడా చెయ్య. ఎటు న్యాయం ఉంటుంది. గడ్డ మీద గులాబీ జెండా, అది గులాబీ జెండా ఎగురుతుంది, ఎర్ర బెల్లి దయన్న జెండా పేదల గుండెల నిండా. పాలకుర్తి గడ్డ మీద గులాబీల జెండలెగిరే, పాలకుర్తి గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది, ఎర్ర బెల్లి దయన్న జెండా పేదల గుండెల నిండా. దసరా వేడుకలు మీ ఊర్లో చాలా ఘనంగా జరుపుకుంటారు సార్. బేసిక్గా మీరు గ్రామ పంచాయతీ మినిస్టర్ కాబట్టి అడుగుతున్నా నేను, మీరు మినిస్టర్ అయిన తర్వాత మ్యాక్సిమం అంటే 19 గ్రామాలకు మన దగ్గరనే అత్యున్నత గ్రామాలు అని చెప్పి అవార్డు ఇవ్వడం జరిగింది మన దగ్గర తెలంగాణలో. గ్రామ పంచాయతీ వ్యవస్థ గతంలో అధ్వానంగా ఉండే, దానికి ఒక ప్రణాళిక లేదు, మన్ను లేదు, మశానం లేదు. కేసీఆర్ గారు అంతకుముందు మా ఫాదర్ సర్పంచ్గా ఉన్నారు కాబట్టి నాకు బాగా అనుభవం. ఇలా కేంద్రం ఎంత ఇస్తున్నదో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతా, వేరే రాష్ట్రాల్లో లేదు. వాళ్ళు 300 కోట్లు ఇస్తే నెలకు మనం 300 కోట్లు ఇస్తున్నాం. మళ్ళా ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని ఒక విజన్ ఇచ్చి ఇలా గ్రామాల్లో అద్భుతంగా హరితారం కానీ, ప్రతి ఊళ్ళో వైకుంఠధామం కానీ, ఒక నర్సరీ, చెట్లు నాటడం, క్రీడా ప్రాంగణం కానీ, పొడి చెత్త తడి చెత్త తయారు చేయటం కానీ, ట్రాక్టర్ కానీ, వాటర్ ట్యాంకర్ కానీ, ఇట్లా ఒక అద్భుతంగా తయారు చేసి ఒక విజన్ ఇస్తే చిన్న గ్రామాలు కూడా బాగా డెవలప్మెంట్ అయినాయి. అలా ప్రతి కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఏదన్నా ఒకటి చేయాలి. ఇప్పుడు గ్రామాలు డెవలప్మెంట్ చేశాం, అద్భుతంగా అయినాయి, ఊర్లు బాగుపడ్డాయి, రైతులు బాగుపడ్డారు, ప్రతి ఒక్కరు బాగుపడ్డారు. కొద్దిగా కార్యకర్తల కుటుంబాలను కూడా ఏదో రూపంగా వేరు ప్రభుత్వ పరంగానో లేకపోతే నాకు వ్యక్తిగతంగానో ఏదో రూపంగా ఆదుకోవాలనేది ఒక విజన్ తోటి పోవాలనేది నా ఆలోచన. బేసిక్గా పథకాలు అమలు చేసే విధానము మీది చాలా డిఫరెంట్గా ఉంటుందని విన్నా సార్ నేను. అంటే ఏ పథకం అనేది అనవసరం, అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇలాంటి పథకాన్ని కూడా మీరు చాలా స్మార్ట్గా అమలు చేస్తారు ఊళ్ళల్లో అని చెప్పేసి విన్నా నేను. అంటే రాజశేఖర రెడ్డి గారు, రోషే గారు కూడా అసెంబ్లీలో కానీ
ఎక్కడ కూడా కానీ వరంగల్కి వచ్చినప్పుడు కానీ నన్ను ఒక ప్రతిపక్షంగా నేను వాళ్ళని ఎన్ని విమర్శించినా వాళ్ళు నన్ను పొగిడేది. ఎందుకంటే ఆయన రాజకీయాలకు అతీతంగా ఎంజిఎంను బాగు చేశాడు. అవును, అమెరికాకు పోయి ఒక 3 కోట్ల రూపాయల చందాలు అడుక్కొచ్చి 25 years కింద ఆ ఎంజిఎంను బెడ్స్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ బాగు చేసి అన్నీ ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక ఎక్స్రే మిషన్ ఖరాబ్ అయితే అప్పుడు గతంలో ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చేవరకు ఇది షెదలు పట్టిపోయేది. అసలు వాటికి ఒక 50 లక్షలు డిపాజిట్ చేసి మెయింటెనెన్స్కి అట్లా చేస్తే ఆ ఎంజిఎం చూసి రాజశేఖర రెడ్డి నేను ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది కొంత నా స్ఫూర్తి కూడా దయాకర్ రావు, ఆ రోషే గారు కూడా చూసి అద్భుతంగా దయాకర్ రావు డెవలప్మెంట్ చేస్తాడు హాస్పిటల్ అని అట్లా వాళ్ళు పొగిడారు అసెంబ్లీలో. అంటే ఇప్పుడంటే కేసీఆర్ వచ్చినాక హాస్పిటల్స్ బాగా తయారైనాయి, మెయింటెనెన్స్కి ఇచ్చిండు, ఇంకా బాగా తయారైనాయి. అప్పుడు ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు మీకు వరంగల్లో కూడా 100 పడకల హాస్పిటల్ దాని గురించి 1000 పడకల హాస్పిటల్ 1000 పడకల ఏంది అది? ఏంది 2000 పడకలు, దాదాపు 1100 కోట్లు. దేశంలో ఎక్కడ లేని హాస్పిటల్ మా దగ్గర కడుతున్నారు. మిమ్మల్ని పార్టీలో చాలా మంది వరంగల్ వికీపీడియా అంటారంట కదా, వరంగల్ గురించి మీకున్న జ్ఞానం అలాంటిదంట. వరంగల్ పైన మొత్తం వరంగల్ జిల్లాలో ప్రతి విలేజ్ నాకు ఎరికే, ప్రతి విలేజ్ లో ఒక 2-3 పేర్లు పెట్టి పిలిచే శక్తి ఉన్నది. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు తెలుగుదేశం. రెండవది ఏంటంటే నాకు జనాలు ప్రజలతోటి కొద్దిగా నేను వరంగల్ పార్లమెంటుగా టీఆర్ఎస్ పార్టీ రిజైన్ చేసిన ఎంపీ సీటు. ఎస్టీస్ పాపులేషన్ బాగున్నది, రెడ్డిస్ బాగున్నది, వెల్మాస్ తక్కువ. రాజశేఖర రెడ్డి సీఎం, ఉద్యమం నడుస్తుంది. తెలుగుదేశం తెలంగాణ పెద్దగా లేదు. ఆ పీరియడ్లో నన్ను నిలబడమని చంద్రబాబు నాకు ఫోర్స్ చేసిండు. నేను గెలుతాను అనుకోలేము, రూపాయి కూడా ఖర్చు పెట్టలేము. అన్ని మండలాలు తిరుగుతా అంటే వరంగల్ ఇట్లా లేచింది. నేను డబ్బు ఇప్పే వరకు నేను గెలుతాను అనుకోరు. ఆ బూత్లో నాకు అన్ని మెజార్టీ వచ్చి గెలిచిన. మీరు ప్రతిసారి పైసలు ఖర్చు పెడతారా ఎలక్షన్స్ అప్పుడు? అంటే పెద్దగా ఇది వరకు పెట్టకపోయేది, కానీ ఇప్పుడు అవతల పెడుతుంటే మేము కొత్త పెట్టవలసి వస్తాను. ఎందుకు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతారా? కొద్ది ఇబ్బంది అవతల నుంచి పెడుతుంటే మనం కూడా పెట్టకపోతే ప్రజలు మర్చిపోతారేమో, వాళ్ళని గుర్తుపెట్టుకుంటారేమో అనేది కాదు, కానీ కొంత మెయింటెనెన్స్ కానీ పెట్టాలి కదా. ఇంటింటికి ఓటుకి పైసలు వంచుడు అనే కాన్సెప్ట్ ఒకటి ఉన్నది, వినిపిస్తున్నది అందరికీ, ఓపెన్ సీక్రెట్ వినిపిస్తుంది. ఇది దీని గురించి మీరు ఏమంటారు? అటు నుంచి ఎవరైనా పెడితే మనం ఇవ్వవలసి వస్తుంది, కానీ పెద్దగా నేనైతే ఎప్పుడు ఇవ్వలే. అలాంటివి ఎంకరేజ్ చేయరా మీరు? మీరు ఎట్లాగో టీడీపీలో ఉండే కాబట్టి ఆయనతో అనుబంధమే వేరు ఒక్కొక్కరికి అనేసి రకరకాలుగా చెప్తారు. మీకున్న అనుబంధం ఎలాంటిది? ఎన్టీ రామారావుతో నా భావిస్తాను నేను. అందుకని లక్ష్మీపార్వతిని చూడండి, లక్ష్మీపార్వతిని చేసుకుంటా అని అంటే నేను ఆపిన, 1 రోజులు ఆపిన, చేసుకోవద్దని. ఎందుకు సార్? ఏం లేదు సార్, మీరు ఎందుకు చేసుకోవాలి పెళ్ళి? ఆమె చేసుకుంటే మీ జీవితం నాశనం అవుతుంది, మీరు చేసుకోవద్దని 1 రోజులు ఆపిన. వాళ్ళని మనసులను తోలిచ్చి వీళ్ళని తోలిచ్చి నేను ఆ దయాకర్ అలిగిండు ఆయన ఒప్పియాలని నన్ను పిలిచి ఒప్పించిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. అదేదో వాళ్ళ ఇంటి పెద్ద మనిషిని ఒప్పించినట్టు మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎందుకు అంత అభిమానం మీరంటే? దేని విషయంలో ప్రేమ? ఏదైనా ఉంటుంటే ఖచ్చితంగా మాట్లాడతాడు, ఏదన్నా ఖచ్చితంగా చేస్తాడు. ప్రజలనే కాకుండా నాయకుల మధ్యలో కూడా మంచి నమ్మకాన్ని ఏర్పరచుకున్న నాయకుడు మీరు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి ఎట్లున్నది? ఆ నమ్మకంతో కేసీఆర్ గారు నాకు ఇంత పెద్ద పోర్ట్ఫోలియో ఇచ్చారు. కేటీఆర్ గారితో కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుబంధము సంబంధము ఏర్పరచుకొని ఆయనతో కలిసి పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది పార్టీలో ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నీకెట్లుంటది కేటీఆర్ గారితో? నాకు అందరు బాగుంటారు, అందరు గౌరవిస్తారు, అందరు మంచి గౌరవిస్తారు. హరీష్ రావు గారు కూడా నాకు మ్యాక్సిమం ఇస్తాడు. ఇవాళ హరీష్ రావు గారు చొరవతో నేను అసలు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. పెద్ద ఆయనే ఎంబడిపడ్డాడు. ఉద్యమంలో ఇద్దరం కలిసి కూడా పనిచేసినాం. నేను వేరే పార్టీలు ఉన్నా ఆయనతో కలిసి పనిచేసిన. నన్ను పట్టుబట్టి కేసీఆర్ గారు నువ్వు చెప్పిన కేసీఆర్ గారు పట్టుకురావాలంటే హరీష్ రావు గారికి ఒప్పచెప్పాను. నేను కొద్దిగా అప్పుడు తెలుగుదేశం వదిలిపెట్టాలంటే కొంత ఫీల్ అయినా. మా ఎమ్మెల్యేలు అంతా కూడా నన్ను పోర్ట్ చేసినారు, తెలుగుదేశం నుంచి వదిలిపెట్టి టీఆర్ఎస్ పార్టీ పోదాం అంటే నేను ఆపిన 6 months నుంచి. ఆ ఎమ్మెల్యేలకు ఎవరిని అడిగినా కూడా మా దయాకర్ మా నాయకుడు వస్తేనే మేము వస్తామని వాళ్ళు అన్నారు.
అచ్చా బయట మామూలుగా జనాలు మాట్లాడేది ఏంది అని అంటే సార్ ఓడు కాకుండా 14 మందిని 17 మందిని వేసుకుపోయిండు, పార్టీ మొత్తం ఖాళీ చేసింది దయాకర్ అన్ననే అనుకునే మాట యాక్చువల్గా ఈ విధంగా వచ్చింది. ఓకే, కానీ యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే మిమ్మల్ని రమ్మంటే మీరు 6 నెలలు వాళ్ళని ఆపడం జరిగింది. మీరు వస్తే తప్పితే వాళ్ళు పోమన్నారు కాబట్టి మీ పైన ప్రెజర్ వచ్చేసరికి మీరు పోవాల్సి వచ్చింది. ఇది అసలు అంటారు కథ. అదొకటి. ఇంకొకటి ఏంటంటే నాకు మంత్రి పదవి 8 years కిందనే మంత్రి పదవి తీసుకోమన్నాడు. అవును, నేను తెలుగుదేశం నుంచి గెలిచిన తీసుకోను, మళ్ళీ మీరు గవర్నమెంట్కి వస్తారు అప్పుడు నేను తీసుకుంటా అని చెప్పి, అరే ఏందయ్యా మంత్రి పదవి ఇస్తారంటే కాంగ్రెస్ పార్టీలో 100 కోట్లు ఇస్తారు, నువ్వు మంత్రి పదవి ఇస్తారంటే వద్దంటాను. నన్ను నా మంత్రి పదవి వద్దు సార్, నా నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తుందని కోరి అప్పుడు 100 కోట్లు తెచ్చుకొని నియోజకవర్గం బాగు చేసుకున్నాను. తీన్మార్ మల్లన్న ఈయనని కాంగ్రెస్ వాళ్ళు మీ పైన పోటీ చేయమన్నారట, మీ కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేయమంటే ఆయన భయపడ్డాడట కదా, మీకు తెలుసా? నాకు ఐడియా పెద్దగా లేదు, కానీ ఆయన ఒక్కసారి ఈడికి వచ్చినప్పుడు ఎక్కడ ఎన్నో ఇంటర్వ్యూలనే అన్నాడు, నన్ను తిట్టకాడికి తిట్టిండు తీర్మాన్ మల్లన్న ఆయనే అన్నాడు, హ్యాకర్ మీద గెలిచినాడు లేడని. ఇన్ని సంవత్సరాల కెరియర్, మీ 20s నుంచి 60s వరకు, ఇంత కెరియర్లా ఇంత ఎదుగుదల చూడాలంటే ఫస్ట్ మీరు ఎంతో డౌన్ఫాల్ చూసి ఉండాలి. అంటే నేను 83లో ఫస్ట్ ఓడిపోయాను, నాకు 2 సార్లు బీజేపీ అలయన్స్లో పోయింది, నన్ను ఎన్టీ రామారావు గారు హన్మకొండ నిలబడని రిక్వెస్ట్ చేసిండు. 30 years ఏజ్ని 28 years నేను నిలబడతారు, నిలబడితే నా కాన్షియస్ నిలబడతా లేకపోతే లేదని. ఓకే, అప్పుడు నేను హన్మకొండ నిలబడ్డా గెలిచేటోని. ఎందుకు సార్ మీకు ఏమైనా భయమా? భయం అనేది లేదు, కానీ నాకు ఎందుకు అక్కడ నేను ఇక్కడ ఉండాలని. 83లో ఏం చేసిండు, నువ్వు బర్ధనపేటలో తెలుగుదేశం వేవ్ లేదు, నువ్వు టౌన్లో నిలబడే ఉన్నాడు, టౌన్లో గెలుస్తావని అనే రిక్వెస్ట్ చేసిండు. నేను టౌన్లో నేను నిలబడతా నా కాన్షియస్ నిలబడతా లేదని. ఇంటర్ నన్ను ఎమ్మెల్యే చేయాలి, అప్పుడే మంత్రి చేయాలనేది తాపత్రయం ఉంది. అయినా నేను 2 సార్లు నేను ఆయన టికెట్ ఇచ్చినా తీసుకోలేదు. వర్ధనపేటలో బీజేపీ వాళ్ళు పట్టుబట్టి అలయన్స్లో తీసుకున్నారు. అంటే ఒక పట్టుదలతో పనిచేసిన, ఏది పదవి కోసమో ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి ఇదన్నీ నాకు ఆలోచన లేవు, ఏదో పార్టీ కోసం పనిచేయాలి. సో మరి ఈసారి ఎలక్షన్లల్లా ఎలాంటి పరిస్థితులు చూడబోతున్నారు మీ కాన్స్టిట్యుయెన్సీలో? మీరు ఎట్లుండబోతుంది పోటీ? నా కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలు నాకైతే నమ్మకం ఉన్నది, గెలిపిస్తారనేది, మంచి మెజార్టీ వస్తుందని అయితే నాకు ఉన్నది. పోయినసారి నేను మొదలే 1 month ముందట రిజల్ట్ చెప్పిన 50,000తో గెలుస్తా అని చెప్పిన, 54,000. మరి ఈసారి ఎంత మెజారిటీతో? 60 అయితే దాటుతుంది. 60 లోపు అయితే రాదు. మీలాంటి నాయకుడు కావాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, మనం ఒకటే ఏంది, మనం ఈ దందాలలో ఇరుకొద్దు, ప్రజలకు వాస్తవాలు అంటే మనం ఒత్తుడితోటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వీళ్ళు లోపటేయండి వాళ్ళని లోపటేయండి అది చెప్పొద్దు. న్యాయం ఉంటేనే చేయాలి. ఎంఆర్ఓ చెప్పినా ఎస్ఐ చెప్పినా సిఐ చెప్పినా అదే చేయాలి, అది ప్రజలలో పోవాలి. అంటే మా ఎమ్మెల్యే గారు మనం పోతే ఏదో తప్పు ఉంటే చేస్తాడు అనేది తప్పది, న్యాయం ఉంటేనే చేస్తాడు, అది ప్రజలలో నమ్మకం కుదరాలి. మన చెడు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు. ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కావాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ నమ్మకం కుదిరించుకోవడం అనేది నిజంగా నన్ను దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దయాకర్ రావు అన్యాయం చేసిండంటే ప్రజలు నమ్మరు. నాకు తెలుసు, ఏదో రాజకీయంగా ఆయన మీద బురద జల్లిస్తానని అనుకుంటారు. ఈ రోజు మీకు ఇంత పలుకుబడి ఇంత ఇది ఉంది కదా సార్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మిమ్మల్ని ఇప్పుడు వేరే కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడన్నా పోటీ చేసి గెలువమంటే గెలుస్తామన్న నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు కేసీఆర్ గారి వేవ్ కూడా ఉన్నది, అంత తక్కువ అంచనా వేద్దాం. కేసీఆర్ వేవ్ ఉన్నది, నాకు మంచితనం ఉన్నది, 2 నాకు ఎక్కడికి వస్తాను. సో ఏడైనా గెలవచ్చు అవకాశం ఉందంట, ఏడ పెట్టినా గెలుస్తాను. మళ్ళీ నేను దయానతానికి వస్తే నాకు హరిప్రసాద్ అన్న ఈడ కనబడ్డాడు అన్నట్టు. అంటే చాలా ముచ్చట్లు మాట్లాడచ్చు అన్నతో మాట్లాడాలంటే, ఎందుకంటే గ్రౌండ్ వర్క్ చేస్తాడు సార్. ఇంకా చాలా కూడా ఫస్ట్ నుంచి వెళ్ళి దయాన్నతో ఉన్న వ్యక్తి కాబట్టి కొన్ని ముచ్చట్లు నాకు అడిగేది ఉన్నది, మీరు చూడండి సార్. నమస్తే. సో మరి మొదల నుంచి సార్తో ఉన్నారు మీరు,
దయన్నతోని 2009 నుంచి 2009లో ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చాను, పాలకుర్తి కాన్స్టిట్యున్సీకి వచ్చాను. సో ఏ విధంగా బాగా కనెక్ట్ అయ్యారు ఫస్ట్ మీరు సార్కు? నేను 2009లో నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తెలుగుదేశం నుంచి సార్ ఆస్పిరెంట్గా నిలబడ్డప్పుడు అలయన్స్ ఉండే. టీఆర్ఎస్ 2009లో టీఆర్ఎస్ టీడీపీ అలయన్స్లో అప్పుడు మేము కనెక్ట్ అయినాం. గతంలో కూడా జిల్లాలో ఒక పేరున్న నాయకుడు కాబట్టి నేను వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు మా కాన్స్టిట్యున్సీ నుంచి మేము అందరూ చాలా మంది పోయేవాళ్ళం. మా ఫాదర్ బాగా దగ్గర, మా ఫాదర్ కూడా తెలుగుదేశంలో ట్యూటర్గా ఉండే. మా ఫాదర్ దగ్గర ఉండే కాబట్టి మా ఫాదర్ తోటి నాకు సంబంధాలు ఉండే. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి దయన్న ముందు దయన్న తర్వాత అంటే ఏం చెప్తారు మీరు? 2009లో దయన్న వచ్చిండు. 2009 కంటే ముందు ఈ కాన్స్టిట్యున్సీలో ఒక్క డాంబర్ రోడ్డు మండలానికి ఒకటి ఉంటే ఎక్కువ. ఓ ఇప్పుడైతే నేను మొత్తం అంతా తిరిగితే కదా ఊరంతా. మీరు ఏ గల్లీకి పోనీయండి సీసీ రోడ్డు అవ్వబడుతుంది, ఏ డొంక రోడ్లు ఉంటాయి చిలకల్లో పోయే రోడ్లు అవి కూడా మేము బీటీ రోడ్లు చేసినాం. మేము బాటిలాగా తీసుకుపోయినాడు ఆనాడు కేసీఆర్ గారు నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తాడు దగ్గర. నాకు అడిగిండు, దయాకర్ నీకేం కావాలని అడిగితే ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ వ్యక్తి కూడా చెప్పాడు అట్లా. ఏమని? నాకు పదవి వద్దు, నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు 2000 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వు, నాకు అభివృద్ధి నా ముఖ్యం, దానికోసమే నీ పార్టీలోకి వచ్చానని చెప్పిండు. అసలు నిజంగా ఈ మాటకి చెప్తున్నా కదా, నిజంగా ఈ మాట దయాకర్ అన్న చెప్పిండంటే చాలా గ్రేట్. ఎందుకు అని అంటే నేను సాక్షిని అదే మాట మీద సీఎం గారు 1000 కోట్లు ఒకటేసారి ఇచ్చిండు. సో ఇప్పుడు డెవలప్మెంట్ రూపంలో అడగాల్సి వస్తేనా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత తేడా అయింది? ఏ విధమైన డెవలప్మెంట్స్? ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక అదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్ని ఫండ్స్ చేయగలిగాడు. ఆయన అదృష్టం కొద్ది ఏమైందంటే దయాకర్రావు గారికి పంచాయతీరాజ్ మినిస్టర్ రావడం ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే పంచాయతీరాజ్ మినిస్టర్ కాకపోతే బయట వాళ్ళు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉంటే ఇన్ని ఫండ్స్ ఇవ్వలేకపోతే. ఎందుకంటే అడిగితే 10 ఇస్తారు, 20 కోట్లు ఇస్తారు, కానీ 100 కోట్లు ఇయ్యారు కదా. ఇవాళ మీకు ఒక జిల్లాకు ఎంతైతే ఫండ్ ఉందో ఒక జిల్లాకు 4500 కోట్లు ఉంది. 4500 కోట్ల రూపాయలు పాలకుర్తి నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాలు తెచ్చింది, 4500 కోట్లు తెచ్చింది. సో మరి ఈసారి ఎలక్షన్ల పరిస్థితి ఎట్లుండబోతుంది అంటారు? కాంగ్రెస్కున్నది చర్చ జరుగుతూ ఉన్నది తప్ప దయాకర్రావు గారు మళ్ళీ 50,000 గెలుస్తారు పక్కా. వండర్ఫుల్. గ్రామాలలో ఉన్న లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, దయన్ అంటే వీరాభిమానంతో ఉన్నారు. సో మొత్తం కంచుకోట కట్టేసిండు అంటారు. కంచుకోట కట్టేసిండు. ఆయన చేసినటువంటి పని అండి. ఇవాళ మీకు ఒక ప్రైవేట్ పిఎల్ ఒక 10-15 మంది ప్రైవేట్ పిఎల్ ఉంటారు. ప్రజలకు సారుకు మధ్యలో ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ప్రజలకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చనీకే పెట్టుకున్న పిఎల్ అన్నట్టు, అంతే కదా. పర్సనల్ పనే లేదు. ఆఫీస్లోకి పోతే ఏ ఫైల్ రాని సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ పని కానివ్వండి, ఆ గ్రామ సర్పంచ్ కానివ్వండి, ఆ గ్రామ ఎంపీటీసీ కానివ్వండి, ఎవరు వచ్చినా ప్రతి వాడు ఒక ఫైల్ ఇచ్చినట్టు ఆ ఫైల్ సాయంత్రం వరకు దయనకు చేరాల్సిందే. 24 గంటల్లో ఆయనకి ఇన్ఫర్మేషన్ పోతుంది. మీరు రాజశేఖర రెడ్డి గారు అప్రిషియేట్ చేశాడు, దయాకర్ నీకు సీఎం రిలీఫ్ ఫండ్ నా కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే నువ్వు ఎక్కువ తీసుకుపోయినావు అని అడిగాడు. అసెంబ్లీ సాక్షి. ఒక నాయకుడు గొప్ప నాయకుడు అవ్వాలంటే మీలాంటి చాలా మంది కార్యకర్తలు అయిన చుట్టూ నిజంగా కంచు గోడ అనుకున్నాం చూసినారా, ఆ కంచు గోడలో మీరు ఒక పిల్లరు. సో ఎస్, సో మీరందరి వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈసారి చూసుకోగలుగుతాడు. అవునా? నాకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఈ మధ్యరాత్రి 1 గంటకు హరిప్రసాద్కి ఏదైనా వచ్చిందంటే మధ్యరాత్రి 1 గంటకు నా ఇంటికి వస్తాడు. ఓకే. హైదరాబాద్ ఉన్నాయండి, వచ్చి 1 గంటకు వచ్చి మళ్ళీ తెల్లారిపోతున్న క్యాబినెట్ మీటింగ్ ఉన్నది అనుకోండి 8 గంటలకు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ నైట్ వచ్చి కలిసి మాట్లాడి మళ్ళీ మార్నింగ్ 7:30కి హైదరాబాద్ పోయి తయారై మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పోతాడు. ప్రజలకి, మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకి జాబ్స్ అనేవి ఏ విధంగా సార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఇప్పుడు ఒకటి టెక్స్టైల్ పార్క్స్ అయితే సంఘంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తూ ఉంటే మహిళలకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ మిషన్లు ఇప్పించి, కుట్టు మిషన్లు ఇచ్చి 10,000 కుట్టు మిషన్లు ఇచ్చి 20,000 మందిని ఒక సిస్టమ్ తయారు చేసుకున్నాడు. యువతులకు మొన్న 5,000 మందికి జాబ్ సెలెక్ట్ చేయించాడు. 80 కంపెనీలను పిలిపించాడు. పాలకుర్తిలో ఒకరోజు, తొర్రూరులో ఒకరోజు పెట్టి ఈ 3 మండలాలు, ఆ 3 మండలాలు, ఈ 6 మండలాలకు సరిపోయే మంది 5,000 మందిని జాబ్ హోల్డర్స్ సెలెక్ట్ చేసాడు. మనం మీకు 15,000 దగ్గర నుంచి 60,000 వరకు జాబ్ వచ్చిన వాళ్ళని కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలు, చాలా మంది ఉద్యోగాలు ఒక 1000 మందికి వచ్చినాయి నియోజకవర్గం. మా నాయకుడు ఈయననే అని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఈసారి కూడా మీరు గెలుస్తారు. ఒక మంచి నాయకుడి కింద, ఒక మంచి నాయకుడి చుట్టూ మీలాంటి నిస్వార్థపు ప్రజలు ఉండాలని చెప్పి కార్యకర్తలు మీరు అట్లే పనిచేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక మంచి స్థాయికి ఎదగాలని మంచి పూర్తి కోరుకుంటున్నాను నేను. యువతలేచనో కారు గుర్తన్నారో రయ్యమంటూ దూసుకొచ్చే రయ్యమంటూ
వెరీ నైస్. అసలు నిజంగా ఇంత ఆదరణ పొందడానికి అదృష్టం ఉండాలి. ఆ అదృష్టంలో నేను కూడా కొంచెం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషం. దేవుడికి చాలా దయ ఉన్నది నా మీద కూడా అర్థమైంది. దసరా ఉత్సవాలు తెలంగాణ సాధించుకున్న తర్వాతనే చాలా పెద్ద ఎత్తున చేసుకుంటున్న రాష్ట్రం అంతా కూడా. ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఉన్నప్పుడు మనకు చాలా ఇబ్బందులు ఉండేది. కేసీఆర్ గారు తెలంగాణ సాధించడమే కాకుండా మన తెలంగాణ పండుగలను అద్భుతంగా చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. బతుకమ్మ పండుగలు కానీ దసరా ఉత్సవాలు కానీ నేను ఒకటే తొర్రూరు పట్టణం నేను రాకముందు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత అధ్వానంగా ఉండేదో మనం ఒకసారి రివ్యూ చేసుకోవాలి. నేను కేసీఆర్ గారిని ఒప్పించి ఆర్టీఓ డివిజన్ చేసి మున్సిపాలిటీని చేసి ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి ఇంకా 250 కోట్ల పనులు అవుతున్నాయి. 6 నెలల లోపల తొర్రూరు పట్టణం ఇంకా రూపురేఖలు మారిపోతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. 36 కోట్లతోటి పెద్ద ట్యాంక్ కట్టించి 24 గంటల నీళ్ళు వచ్చినట్టు కూడా ఒక ప్రణాళిక కూడా తయారు చేశాను. మొన్న శంకుస్థాపన చేశాను. యువకులకు కూడా మంచి స్పోర్ట్ ఆడిటోరియం కూడా కట్టిస్తున్నా. స్పోర్ట్స్ ఆడిటోరియం కూడా తొర్రూరులో కట్టేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నాకు అయినా తృప్తి లేదు. ఇంకా వాడకు 1,50,00,000 పెట్టి సీసీ రోడ్లు డ్రైనేజ్ పూర్తి చేసిన తర్వాతనే నాకు తృప్తి ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రతి సంవత్సరం ఇలా పాల్గొంటున్నా. మీతో పాటు ఎన్ని పనులున్నా ఈ బతుకమ్మ దసరా ఉత్సవాల్లో కూడా తొర్రూరులో పాల్గొంటేనే నాకు తృప్తి ఉంటుంది. ఇలా నాకు యువకులు పిల్లలందరూ కూడా దయన్న ఆశీర్దిస్తుంటే నాకు చాలా సంతోషం అవుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ ఆశీర్వాదం ఉంటారా ఎప్పటికీ? తొర్రూరు పట్టణ మున్సిపల్ చేశాను, ఆర్టీఓ చేశాను, డిఎస్పీ ఇండస్ట్రీ చేశాను, ఈ అమ్మాపురం డబల్ రోడ్ చేశాను, అన్ని సత్యనారాయణ పెట్టాను. ఇంకా నాకు తృప్తి లేదు. 24 గంటల నీళ్లు ఇచ్చినందుకు ఇప్పుడు 30 కోట్లు మనం మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. ఇక వరంగల్ మైపాడు పోవద్దు. ఇక్కడే 100 పడకల హాస్పిటల్ కట్టిస్తున్నా. ప్రతి డివిజన్ కు 1,50,00,000 ఖర్చు పెడుతున్నా. ఇవన్నీ కూడా ఒక 6 నెలల్లో కూడా పూర్తి చేసినట్టుగా ప్రణాళిక కూడా తయారు చేస్తున్నా. యువకులకు స్పోర్ట్స్ ఆడిటోరియం కూడా కట్టించి ఏర్పాటు చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ రుణం తీసుకోవాలి. నన్ను 3 సార్లు గెలిపించారు. మీకు ఎన్ని చేసినా తప్పే. మీ రుణం తీసుకుంటా. మీకు ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకురాలే. ఒక్కటే దయన్న మావోడు ఏదైనా కష్టం వచ్చి ఆడుకుంటారనే పేరు తీసుకొచ్చిందా లేదా అని ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికైనా పోతే మా దయన్న గొప్ప చెప్తే అప్పుడు దయన్న మాకు ఉండాలని అంటే రాగరా. అది ఆ పేరు తీసుకొచ్చుడే గొప్పదని ఇంటికే చేయకపోవచ్చు. అందరి కోసం నేను చేస్తా. ఎవరికి ఏ కష్టం వచ్చినా అనుకుంటా